ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. అక్రమ సంబంధ విషయం బయటపెట్టని చెప్పేసి బొమ్మకల్ గ్రామానికి బెజ్జంకి మహేష్ అనే వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన మనకు తెలిసిన విషయమే. అయితే ఈ విషయంలో A1 కాల్ సతీష్, A2 ఎడల సతీష్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసు విషయంలో అన్యాయం జరుగుతున్నట్టు కూడా బొమ్మకల్ గ్రామస్తులు ధర్నా దిగడం జరిగింది. ప్రస్తుతం కలెక్టరేట్ ముందు వాళ్ళు ధర్నా దిగారు. అసలు ఏంటి అడుగుదాం అన్న, చెప్పండి. A1, A2ల మీద కేసు అయింది, అదేవిధంగా అరెస్ట్ కూడా కావడం. ఇంకా ఎలాంటి మీకు డిమాండ్స్ కావాలి? మాకు ముఖ్యమైన డిమాండ్స్, ఇప్పటి వరకు అసలు వ్యక్తి అయిన ఆరపల్లి యశోద ద్వారానే ఈ హత్య జరిగింది. ఆమెను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆమె ఎందుకు అరెస్ట్ చేయలేదు మాకు పోలీస్ వారిని అడిగితే ఆమె పాత్ర ఏముంది అని ఇంకా తెలియరాలేదని చెప్పారు. మరి ఆమె పాత్ర ఏముందని మీరు నెల రోజులు దాటిపోయినా కూడా ఆమె పాత్ర ఏముందని ఇంకెప్పుడు కనుక్కుంటారు అనేది మాకు మీ పోలీస్ వారు తలుచుకుంటే విచారణ వారం రోజుల విచారణను నెల రోజులు అయిపోయినాక ఆమె పాత్ర ఏముందో తెలియట్లేదంటే మాకు అర్థం కావట్లేదు. మరి ఆమెను ఎందుకు సైడ్ చేద్దామని చూస్తుర్రా, ఈ కేసులోకి వెళ్ళి తప్పిద్దామని చూస్తుర్రా అనే మాకు విషయం తెలియాలి. మాకు నిందితులకు వాళ్ళు బయటకు వచ్చినా కూడా వాళ్ళతో ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళపైన పీడీ యాక్ట్ కేసులు, రౌడీ షీటర్ కేసులు నమోదు చేయాలి. వాళ్ళకి ఇప్పుడే తక్షణమే పోలీసు వారిని విజ్ఞప్తి, కోర్టును న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేయడం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడే త్వరగా బెయిల్ రాకుండా న్యాయస్థానాన్ని ఒకటే ఇలాంటి హత్యలు చేసుకుంటూ పోతే, బెయిల్ ఇచ్చుకుంటూ పోతే వాళ్ళకి ఏంటంటే కామన్ అయిపోతాయి. కాబట్టి వాళ్ళకు త్వరగా బెయిల్ రావద్దు అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకటి ఎల్ఐ అనే వ్యక్తి కూడా హ్యాండిక్యాప్డ్, వాళ్ళ తండ్రికి ఒక 30 లక్షల రూపాయలు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి. ఎందుకంటే తన హ్యాండిక్యాప్డ్, కూలి పని చేసుకుంటేనే జీవనోపాధి. ఉన్న ఒక కుమారుడు చనిపోయాడు. ఆ కుమారునికి ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి కంపల్సరీ ఈయనకు ఆర్థిక సాయం అందించాలి. అట్లనే వీళ్ళ కూతురికి అటెండర్ జాబ్ అయినా ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ను ఆమెకి ఇచ్చినట్టయితే వారికి న్యాయం, వాళ్ళ కూతురు ఈమెను చూసుకోగలుగుతుంది. కాబట్టి ఆమెకు ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని మేము ముఖ్యమైన 3-4 డిమాండ్లు చేయడం జరిగింది. చెప్పండి, అంటే నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఎవరికైతే బెజ్జంకి మహేష్ సపోర్ట్ చేస్తున్నారో కుటుంబానికి అంత చూస్తామని అడిగి ఇందాక చెప్పడం నిజమేనా? అది నిజమే సార్. ఇప్పుడు మీ మీడియా పక్షాన ఎవరైతే బెజ్జంకి మహేష్ సపోర్ట్ చేస్తారో మేము జైలు నుంచి బయటకు వచ్చినాక వాళ్ళకి సంగతి చూస్తామని చెప్పి వాళ్ళ అమ్మ మన ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళకు వార్నింగ్ ఇస్తుంది. ఆ వార్నింగ్ వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే నీ కొడుకైనా ఒకటే, వాళ్ళ కొడుకైనా ఒకటే. నీ ఇంట్లో జరిగితే నీ తల్లి కడుపు కోత ఏంది అనేది మీకు తెలుస్తుండే. అది నీ కొడుకు బతుకున్నాడు, ఇయ్యలేకపోతే వాడు రేపైనా బయటకు వస్తాడు. కానీ ఈ చచ్చిపోయిన కొడుకు బయటకు వస్తాడు. ఈ తల్లు కడుపు కాలింది, ఆయన వికలాంగుడు, ఆయనకు పెట్టే పరిస్థితి లేడు. ఆయన ఎదిగిన కొడుకును చూసి నా కొడుకే నాకు అన్నం పెడతాడు అన్న రీతిలో ఆయన నమ్మకం మీద ఉంటే నమ్మించి గొంతు కోసినటువంటి ఏడేళ్ళ సతీష్, వాడు కాలువ సతీష్ను వాళ్ళ వెంటనే రౌడ్ షీట్ ఓపెన్ చేయాలి, ఫీడ్ యాక్ట్ పెట్టాలి. వాళ్ళని సంవత్సరం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ బెల్లు కూడా ఇప్పుడు మంజూరు చేద్దామని చెప్పి నేను ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నా. సో ఇది మొత్తానికి ఈ విషయంలో, ఈ హత్య విషయంలో A1 ఉన్నటువంటి కాలువ సతీష్, అదేవిధంగా A2 ఉన్నటువంటి ఎడెల సతీష్ తో పాటు ఈ హత్య విషయంలో ఎవరైతే మహిళ ప్రోత్సహించిందో ఆ మహిళను కూడా అదుపులోకి తీసుకోవాలి, జైల్లో పెట్టాలని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ నేరస్తులు ఉన్నారో A1, A2లు కూడా బెజ్జంకి మహేష్ కుటుంబానికి మద్దతు తెలిపితే ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు మేము అంతా చూస్తామన్నట్టు కూడా బెదిరిస్తున్నారు చెప్తున్నారు. అదేవిధంగా ఈ కేసు విషయంలో కూడా చాలా విషయాలు కూడా మాకు ఏం చెప్పట్లేదు, ఎలాంటి విషయాలు కూడా తెలియట్లేదు. అన్ని విషయాలు కూడా ఎలా జరిగింది హత్య అనే విషయాన్ని కూడా గ్రామస్తులకు అదేవిధంగా కుటుంబ సభ్యులకు తెలపాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.